వెల్కమ్ టు ఎంటీవీ. సాధారణంగా యువతలో బైక్ రైడ్ చేయాలన్న ఆతృత అలాగే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి బైక్ రైడ్స్ చేసేటప్పుడు కూడా కొంచెం వాల్యుబుల్ బైక్స్, అదేవిధంగా కొంచెం కాస్ట్లీ బైక్స్, కొంచెం హైలీ బైక్స్ తోలాలని చాలామంది కొంచెం ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఎక్కువగా జావా ప్రియులు, జావా బైక్స్ తోలాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అలాంటి జావా బైక్స్ మన ఏలూరు జిల్లాలో షోరూమ్ లేక ఇప్పటి వరకు చాలామంది కూడా నిరుత్సాహపడడం కూడా చూసాం మనం. అలాంటి వారు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం ఇక ముందు లేదు. ఎందుకంటే ఏలూరు జిల్లాలోనే ప్రప్రథమంగా ఏలూరు పట్టణంలో జావా బైక్ షోరూము ప్రారంభించడం జరిగింది. ఈ జావా బైక్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, సర్వీస్ అలాగే సేల్స్లో ప్రాముఖ్యతలు ఏంటో లోపలికి వెళ్ళిపోయి ఓ లుక్ వేసేద్దాం రండి. ఏలూరులో మరి ఇంత అందంగా జావా ఎస్డి ఎస్ఆర్కే బైక్స్ని ఒక షోరూమ్గా ప్రారంభించి కొద్ది రోజుల్లోనే మరి ఇంత ఎవరు ఊహించలేదు. ఏలూరులో జావా ఒక బైక్ సంబంధించినటువంటి షోరూము ఓపెన్ అవుతుందని. మరి ఇంత హంగులతో ఏర్పాటు చేసినటువంటి ఈ షోరూము ఎండి అయినటువంటి డాక్టర్ రవిరాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ జావా షోరూమ్ని ఏలూరు తీసుకురావడంలో గల ప్రత్యేకతలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఏలూరులో జావా షోరూమ్ పెట్టాలన్న ఆలోచన ముందుగా మీకు కలగడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటారు? నా ఉద్దేశంలో నేను అడుగుతున్నా, ఏలూరు తక్కువ ఏమైంది? ప్రత్యేకంగా అందరూ కూడా జావా, ఎస్డి, బిఎస్ఏ ఈ బైక్స్ మూడు కలిపి ఒక షోరూమ్గా ఏర్పరుస్తున్నప్పుడు ఏలూరు అంటే బ్యాక్ స్టెప్ వేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఈ షోరూమ్ అనేదే కాకుండా ఏదైనా ఎవరికైనా అందుబాటులో దొరుకుతుంది. ఇప్పుడు ఏమంటాం, వరల్డ్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్ అలా అయిపోయింది ఇది ఇంటర్నెట్ యుగంలో. అదేవిధంగా ఒక ప్రీమియం బైక్స్ని కానీ షోరూమ్స్ కానీ తీసుకొచ్చినప్పుడు మన ఏలూరులో ఇది ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన అయితే నాకు ఖచ్చితంగా వచ్చింది. ఆ విధంగానే దీనికి తగిన ప్రయత్నాలు చేసి వాళ్ళకి జావా ఎస్డి షోరూమ్స్ ఎవరైతే అప్రూవ్ చేస్తారో, సెంట్రల్ బాడీ పూణేలో ఉంటుంది ఇది, వాళ్ళకి ఇక్కడ మేము తీసుకోబోతున్న ప్లేస్ని అది చూపించి అప్రూవల్ తీసుకొని అలా ప్రారంభించడం జరిగింది. సార్, ఏలూరు జిల్లానంగా ఏలూరు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విలేజెస్ అన్నీ కూడా మరి ఇలాంటి విలేజెస్లో ఎక్కువగా జావా, ఎస్డి,
ఇంకా మీరు తీసుకొచ్చినటువంటి బిఎస్ఏ రాబోతున్న మీరు మొన్న చెప్పినట్టు రాబోతున్నటువంటి రోడ్స్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపోర్టెడ్ బ్రాండ్స్. ఇలాంటి ఇంపోర్టెడ్ బ్రాండ్స్ని ఈ టౌన్లో ఎలా మీరు దీన్ని సక్సెస్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా అది ఇంపోర్టెడ్ బ్రాండా దేశీయ బ్రాండా అనేది కాకుండా ఖచ్చితంగా యువతలో ఈ బైక్స్కి ఖచ్చితంగా ఒక రకమైన అభిప్రాయం ఉంది. చాలామంది యువత ఇష్టపడతారు దీన్ని. ఖచ్చితంగా మన ఏలూరులో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ కాలేజ్ ఉంది, అనేకమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది యువతకి తగ్గ బ్రాండ్ అని నా ఉద్దేశం. అదేవిధంగా యువతకే కాకుండా ఒక రెట్రో స్టైల్ క్లాసిక్ మోడల్స్ జావా 1980s 90s నాకు కూడా పర్సనల్గా తెలుసు. జావా ఎస్డి బైక్ని నేను ఆ టైంలో మా దగ్గర ఉన్న బంధువుల దగ్గర కానీ చూడటం జరిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ ఏమి మార్పులు ఉన్నాయి. అప్పట్లో ఉండే 2 స్ట్రోక్ ఇంజన్స్ అవన్నీ ఉండేవి, అవి స్లోగా 4 స్ట్రోక్ ఇంజన్స్కి మారినాయి. అలా ఎలా ఇవాల్వ్ అయినాయి. అదేవిధంగా బాగా సౌండ్ ఎక్కువ వచ్చేవి. ఒక జావా ఎస్డి, రాజ్దూత్, బుల్లెట్ ఇవి మనం ప్రయాణిస్తుంటే తర్వాత కాలంలో వాటి రూల్స్ వల్ల వాటి సౌండ్ పొల్యూషన్ తగ్గించడానికి ఆ బీట్ అది మార్చడం జరిగింది. అంతే తప్ప ఈ బైక్స్ అనేవి ఎప్పటికీ కూడా ఒక రాయల్ లెజెండరీ బ్రాండ్గానే నిలిచిపోతాయి. వాటిని మళ్ళీ తీసుకొచ్చి 2018లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మళ్ళీ జావాని రీఇంట్రడ్యూస్ చేసి స్టార్ట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఎక్కువ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మెట్రో సిటీస్లోని వాటిలోనే ఎక్కువ షోరూమ్స్ అవి ఓపెన్ చేశారు. కాలక్రమేణా ఇవి అందుబాటులోకి రావడం, సిటీస్ లెవెల్స్కి టౌన్ లెవెల్స్కి రావడం, వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్ చేసి ఎక్కువ అవుట్లెట్స్ ఓపెన్ చేయాలి, ఇంకా జనాలకి రీచ్లోకి తీసుకువెళ్ళాలి. ఇది ప్రాచుర్యం పొందుతున్నా చాలామందికి అందుబాటులో లేక చాలా దూరం వెళ్ళి బైక్ని కొనుక్కుంటున్నారు. సరే కొనుక్కున్నప్పుడు అయితే వన్ టైం కొనుక్కొని వచ్చేసేయచ్చు. సర్వీసింగ్ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఏంటంటే చాలా మన ఏలూరు పట్టణంలో చూసుకుంటే కొద్ది శాతం వరకు ఇంతకుముందు ఒక 5-10 సంబంధించి జావా బళ్ళు తిరగడం అనేది కూడా మేము గమనించాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మా ఏలూరులోనే మాకు సర్వీస్ ఉంది, స్పేర్స్ ఉందనే అభిప్రాయం తెలియజేయడానికి మీ దగ్గరికి ఏమైనా రావడం జరిగిందా సార్? ఆల్రెడీ మేము నిన్నే ఓపెన్ చేసాం. 31వ తారీఖు జూలై అనేది షోరూమ్ ఓపెన్ అయింది. మాకు లాస్ట్ వీక్ నుంచి కూడా కనీసం ఒక 10 మెంబర్స్ ఎంక్వైరీకి వచ్చారు. మా దగ్గర జావా బైక్ ఉంది, విజయవాడ వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది, రాజమండ్రి వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది సర్వీసింగ్. ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి ఆ స్పేర్స్ ఉండవు, సర్వీస్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అట్లా వెళ్ళేవారు ఏ ప్రయాసాలు కోర్చి. ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా బెటర్గా వాళ్ళకి సర్వీస్ అందించడం అనేది జరుగుతుంది లోకల్ అవైలబుల్ ఉన్నప్పుడు. యాక్చువల్గా మీ ప్రొఫెషన్ డెంటల్గా ఇప్పుడు వరకు మీ ప్రయాణం సాగింది. ఈ యొక్క మోటార్ వెహికల్స్, ఈ జావా ఇటువంటి బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఏలూరు యువతకి అందజేయడానికి మీ ప్రొఫెషన్ కాకుండా ఈ ప్రొఫెషన్లో ఉండడం గల ఆ యొక్క సీక్రెట్ ఏంటంటే? సీక్రెట్ ఏమీ లేదు. ప్రొఫెషన్ అనేది నేను 20 సంవత్సరాలుగా చేస్తున్నాను. 2006లో నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇంకొక 6 నెలలు అయితే 20 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నా ప్రొఫెషన్లో నేను అన్ని రకాల కేసులు చేసి ప్రజల మన్ననలు పొందాను. ఆ విధంగా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను డెంటల్ డాక్టర్గా, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా మరీ ముఖ్యంగా. అదేవిధంగా నాకంటూ ఒక ప్యాషన్ ఉంది ఎప్పటి నుంచో. ఆ బైక్ ఫీల్డ్ మీద నాకు కొంచెం అవగాహన ఉంది. నాకు కొంచెం బైక్స్ అండ్ కార్స్ అంటే ప్యాషన్ ఉంది. అలా అదే క్రమంలో మా సోదరుడు హైదరాబాద్లో జావా షోరూమ్ ఓపెన్ చేసి ఒక 4-5 మంత్స్ అవుతుంది. దాని ముందు తను కూడా చాలా సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ రంగంలోనే ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి హీరో డీలర్గా ఉన్నారు ఆయన హైదరాబాద్లో. నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ అబ్జర్వ్ చేయటం, ఆ టైప్ ఆఫ్ నేచర్ నాకు ఉండేది ఫస్ట్ నుంచి. ఇంకా నాకు కొద్దిగా మనం చేస్తున్న ప్రొఫెషన్తో పాటు ఏదైనా కొత్త రంగంలో కూడా అడుగుపెట్టి దానిలో కూడా ఏలూరు ప్రజలకి నూతన ఒరవడిని సృష్టించాలన్న ఉద్దేశంకి అయితే ఖచ్చితంగా ఉంది. అది లేకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ జావా షోరూమ్ అనేది ప్రారంభించడం అనేది జరగదు. కాలక్రమేణా అందరి ఆశీస్సులతో ప్రజల మన్ననలు పొంది ఈ రంగంలో కూడా ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. ఈ బ్రాండ్స్ జావా, ఎస్డి, బిఎస్ఏ ఈ వెహికల్స్ని ఏలూరు పట్టణం, ఏలూరు చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ యొక్క షోరూమ్ గురించి, మీ యొక్క సర్వీస్ గురించి తెలియజేయడానికి ఒక ప్రణాళిక ఏమన్నా రెడీ చేసుకున్నారా? ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఓన్లీ సేల్స్ ద్వారా జరిగితే అది ఎవరికి ఉపయోగం కాదు. సర్వీస్ అనేది చాలా ముఖ్యం. ఒక ఆటోమొబైల్ రంగంలో సేల్స్ కంటే అత్యంత ముఖ్యమైనది సర్వీస్లో కనుక కస్టమర్ని సాటిస్ఫై చేయగలిగితే ఖచ్చితంగా ఆ బ్రాండ్ లాంగ్ టర్మ్ నిలబడుతుంది.
మేము ఇక్కడ మా సర్వీస్ స్టేషన్లో అన్ని హంగులు ఇక్కడ నుంచి ఎలా మంచిగా సర్వీస్ ఇవ్వగలం అనే దాంతోపాటు ఇక్కడ కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ని సమకూర్చాం. కాబట్టి రాబోయే రోజుల్లో సర్వీస్ రంగంలో కూడా అభివృద్ధిని సాధించి ప్రజల మన్ననలు పొందామని ఆశిస్తున్నాం. దీనికి ఒక ప్రణాళిక కూడా మేము రచించుకున్నాం. దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఏలూరు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల యువతకి మీరు ఇచ్చేటువంటి ఒక ఇన్విటేషన్ ఏంటంటారు? ఇన్విటేషన్ అంటే మీరు ఎంతో దూరం వెళ్ళి జావా, ఎస్డి, బిఎస్ఏ అనేది ఒక ఇంపోర్టెడ్ మోడల్, యూకే బ్రాండ్. అది ఈ మధ్యనే ఒక సంవత్సరం క్రితం జావా ఎస్డితో పాటు అది టైఅప్ అయింది. ప్రస్తుతం మనకి బిఎస్ఏలో గోల్డ్ స్టార్ అని 650 గోల్డ్ స్టార్ అని ఒక వేరియంట్ ఉంది. కొన్నాళ్ళకి ఇక్కడ జరుగుతున్న బిజినెస్ని బట్టి వీళ్ళ జావా వాళ్ళతో జరుగుతున్న టైఅప్ని బట్టి అది ఫ్యూచర్లో ఇంకా కొన్ని వేరియంట్స్ అవి వస్తాయి. అవి ఎక్కడికో వెళ్ళి వాటిని పర్సనల్గా టెస్ట్ డ్రైవ్లు చేసి మీరు రానక్కర్లేదు. మీకు అందుబాటులో ఏలూరు ఉన్న పట్టణంలోనే వచ్చి మీరు దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. మీరు ఆ అనుభూతిని పొందవచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ బైక్స్ అనేవి డ్రైవ్ చేసినప్పుడే వాటి స్పెషాలిటీ ఏంటనేది మీకు తెలుస్తుంది. సేఫ్టీ పరంగాను అదేవిధంగా టెక్నాలజీ పరంగాను చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి ఇవి. జావా షోరూమ్ యొక్క యాంబియన్స్ అంతా కూడా ఫుల్ అదిరిపోయే లుక్స్తో ఇక్కడ లోపల బైక్స్ ఇక్కడ షో చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బైక్ కూడా చాలా అందంగా డెకరేట్ చేసి ఎవరైతే జావా వెహికల్స్ని కొనడానికి రాబోతున్నారో వారందరూ లోపలికి రాగానే ఇంకా బండిని తీసుకుని పోయేలాగా ఇక్కడ మొత్తం పూర్తిగా బైక్స్ అన్నింటినీ కూడా రెడీ చేసి ఉంచారు. మరి ఇదే బైక్స్ గురించి పూర్తిగా వీటి యొక్క సమాచారం మనకు తెలియజేయడానికి సేల్స్ మేనేజర్ని కూడా అడిగి అసలు ఈ జావా బైక్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, బైక్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ఈ జావా షోరూమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు చెప్పడానికి సేల్స్ మేనేజర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, జావా బైక్స్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతలు ఏంటి అసలు? జావా 1929లో స్టార్ట్ అయింది. ఫౌండర్ వచ్చి ఫ్రాన్స్టిక్ జాన్సిక్. తర్వాత జావాలో 5 మోడల్స్ ఉన్నాయి. మన దగ్గర జావా ఒకటే కాకుండా జావా, బిఎస్ఏ, హెచ్డి అనే 3 మోటార్ సైకిళ్ళు, మూడిట్లతో కంపెనీ కొలాబరేట్ అయింది. క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీ 3 బ్రాండ్స్తో కొలాబరేట్ అయ్యి ఒకే అంబ్రెల్లా కింద 3 బ్రాండ్లని లాంచ్ చేసింది అనమాట. 3 బ్రాండ్లు మనకి జావాలో వచ్చి 5 వేరియంట్స్ ఉన్నాయి. జావా 350 ఒకటి, జావా 42FJ ఈ మోడల్ ఒకటి, తర్వాత జావా 42 ఇదొకటి, తర్వాత జావా 42 పెరాక్ అండి, ఇదొక మోడల్, 4th మోడల్. సార్ ఇది చాలా సింగిల్ సీట్తో కొంచెం రైడ్ టైప్లో ఉంది బండి అంతా కూడా చూడడానికి. దీని స్పెషల్స్ ఏంటి? దీని స్పెషల్స్ ఏంటంటే ఇది స్టెల్త్ బ్లాక్, మిలిటరీలో వాడే కలర్ అనమాట. ఇది చాలా నైట్ టైం రైడ్ చేస్తున్నప్పుడు చాలా యూనిక్ లుక్ వస్తుంది అనమాట ఇది. తర్వాత ఇది 350cc ఇంజిన్తో వస్తుందండి. రెట్రో క్లాసిక్ అనమాట. ఫస్ట్ సింగిల్ సీటు వెహికల్ ఇది. దాని తర్వాత చూస్తే ఈ లుక్ కూడా చూస్తే పూర్వకాలం ఉన్నటువంటి రాజ్దూత్ అలాంటి వెహికల్స్ లుక్తో కూడా ఇది ఉండడం జరిగింది. అవునండి, చాలా ఫస్ట్ వేరియంట్ అనమాట ఇది. జావాలో ఫస్ట్ సింగిల్ సీట్ వేరియంట్ ఇది. దీని నుంచే ఇంకో వెహికల్ కూడా లాంచ్ చేశారు. దీని నుంచి ఇంకో మోడల్ అవైలబుల్ అయింది. అదేంటంటే జావా 42 బాబర్. అది చూపిస్తున్నాను అనమాట. మీకు ఇందాక చూపించిన జావా పెరాక్ వచ్చి మీకు క్లాసిక్ అనమాట, రెట్రో క్లాసిక్ అనమాట. అది దాంట్లో ఎనలాగ్ మీటరు స్పోక్స్తో వస్తుంది. ఇదేంటంటే మీకు ఎల్ఐ వీల్స్ ప్లస్ డిజిటల్ మీటర్తో వస్తుంది అనమాట. లేటెస్ట్ వర్షన్ ఇది జావా 42. దీనికి కావాల్సి వస్తే ఒకవేళ ఈ వెహికల్కి సింగిల్ సీట్ కాకుండా సీట్ కూడా అటాచ్ చేసుకునే అవకాశం ఉందంటారు? దీనికి సింగిల్ సీట్ కాకుండా డబుల్ సీట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ నామ్స్ ప్రకారం అయితే కంపెనీలో మేము డబుల్ సీటు మేము చేయము. మీకు అవుట్ సైడ్ వెండర్స్ దగ్గర మీరు ఎక్కడైనా అటాచ్ చేయించుకోవచ్చు. ఆల్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు వెహికల్కి. 42 బాబర్ జావా 42 బాబర్. ఇది ఈ వెహికల్ ఏంటి సార్? ఇది జావా హెచ్డి అండి.
జావా హెచ్డి. ఇందాక మనం జావాలో 5 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాం కదా. జావా 350 ఒకటి, జావా 42 FJ ఒకటి, జావా 42 ఒకటి, జావా పెరాక్ ఒకటి, జావా 42 బాబర్ ఒకటి. అది తర్వాత హెచ్డిలో మన దగ్గర ఉన్నది మోడల్ హెచ్డి అడ్వెంచర్ అండి. ఇది 350cc వస్తుంది. మీకు ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. ఇది ఆఫ్ రోడ్కి డ్రైవ్ చేయొచ్చు, ఆన్ రోడ్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇది బాగా ట్రావెలర్స్కి ఉపయోగపడే విధంగా ఉంది ఇది. యూట్యూబ్ వ్లాగర్స్ ఉంటారు కదా, టూరింగ్ వ్లాగర్స్, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఇంకా దీనిలో ఉన్న స్పెషల్ సెన్సర్ ఇదంతా వెహికల్ చాలా టైర్స్ కూడా ఇవి చాలా పెద్దగా ఉండడం, అలాగే ఇది కూడా స్పోక్స్తో వచ్చింది. స్పోక్స్ వల్ల ఉపయోగం ఏంటంటారు? దీనికి మాత్రమే స్పోక్స్ ఇవ్వడం వల్ల స్పోక్స్ వీల్స్కి ఏంటంటే వీల్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట. మీకు ఎలా వీల్స్ అయితే ఎక్కడైనా ఈ పాత్ హోల్స్ అట్లా అయినప్పుడు బ్రేక్ అయ్యి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి కూడా అట్లా జరిగినా దీనికి వీల్ ఎలిమెంట్ చేయించుకోవచ్చు అనమాట. ఇది 350cc వస్తుంది కదండి. ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ రెండు బోత్ మీరు డ్రైవ్ చేయొచ్చు. ఇది మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఈవెన్ మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల మీరు సడన్గా హయ్యర్ గేర్ నుంచి లోవర్ గేర్కి వచ్చినప్పుడు కూడా మీకు వాబ్లింగ్ అవ్వడం, స్కిడ్ అవ్వడం, వీల్ లాక్ అవ్వడం అనేది జరగదు. ఒకవేళ స్పీడ్లో ఉన్నప్పుడు కూడా సడన్గా ఏదైనా ఎదురొచ్చినప్పుడు వాటిని బ్రేక్స్ అదంతా కంట్రోలింగ్ ఎలా ఉంటుంది? బ్రేక్స్ వచ్చేసి మీకు డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చి 320mm డిస్క్ బ్రేక్ వస్తుంది, రేర్ వచ్చి 240mm డిస్క్ బ్రేక్ వస్తుందండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదంట. మీకు స్మూత్ బ్రేక్స్ అనేవి బాగా స్మూత్గా ఆపరేట్ అవుతాయండి దానివల్ల. హెచ్డిలో మీకు కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చి మీకు మ్యాట్ బ్లాక్, తర్వాత కాకి వైట్ ఉంది, నెబులా బ్లూ వైట్ ఉంది, గ్లాస్ వైట్ ఉంది, తర్వాత గ్రీన్ కలర్ కూడా ఉంది సార్. సార్ ప్రత్యేకించి మీ షోరూంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెహికల్ని ఎందుకు ఇంత స్పెషల్గా ఇక్కడ షోరూంలో దీన్ని వచ్చినటువంటి కస్టమర్స్కి విజిబుల్ చేయడానికి ఈ విధంగా ఇక్కడ దీన్ని అరేంజ్ చేయడం జరిగింది? ఒక విధంగా చూస్తున్నట్లయితే ఇదంతా కూడా ఒక రాజ్కోట్ లాగా దీన్ని ఏర్పాటు చేయడం, ఈ గ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఏంటి స్పెషల్ ఈ వెహికల్ గురించి? ఇది BSA గోల్డ్ స్టార్ 650 మోటార్ సైకిల్ సార్. ఇది స్పెషలైజ్డ్ మోటార్ సైకిలే. ఇది 652cc ఇంజిన్తో వస్తుంది సార్. 55 Nm టార్క్తోని 45.6 PS పవర్తో వస్తుంది సార్. ఇది కూడా డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. తర్వాత మీకు 5 స్పీడ్ గేర్ సిస్టమ్ ఉంటుంది. దీనికి 5 స్పీడ్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఒక క్లాసిక్ వెహికల్ సార్, UK నుంచి ఇంపోర్ట్ అయిన మోడల్ సార్. ఇంత ఇంపోర్టెడ్ మోడల్ వెహికల్ని కూడా ఏలూరు పట్టణం లాంటి ప్రజలకు అందించడంలో కన్నా ఈ ఒక స్పెసిఫికేషన్స్ ఏంటంటారు? అంటే ఫారిన్ ఇంపోర్టెడ్ వెహికల్స్ కూడా మన ఏలూరు ప్రజలకు పరిచయం చేయడం గురించి కంపెనీ BSAతో కూడా కొలాబరేట్ అయ్యి ఈ ప్రీమియం వెహికల్స్ని అందరికీ అందుబాటులో ఉంచడం గురించి లాంచ్ చేసింది అనమాట. BSAతో కూడా కొలాబరేట్ అయ్యి ఫస్ట్ ఈ గోల్డ్ స్టార్ 650 అనే వెహికల్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి, దీన్ని అభిమానించే ప్రజలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అందరించడం గురించి BSAని కూడా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీ BSA గోల్డ్ స్టార్ వెహికల్ని కూడా ప్రజలకు అందించడానికి తీసుకురావడం జరిగింది. ఇంత ఇంపార్టెంటెడ్ బ్రాండ్స్ కూడా మీ దగ్గర సర్వీస్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంది? మా దగ్గర జావా వెహికల్స్కి, హెచ్డికి, BSAకి కూడా సర్వీస్ అవైలబిలిటీ ఉందండి. మీరు ఏ వెహికల్ అయినా సరే మా దగ్గర సర్వీస్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడే ఈ షోరూంలోనే సర్వీస్ అవైలబిలిటీ ఉందండి. ఈ షోరూమ్కి సంబంధించినటువంటి వర్క్షాప్లో కూడా మనం వచ్చేసాం. ఈ వర్క్షాప్లో అసలు స్పెషల్స్ ఏంటి, వర్క్షాప్ యొక్క విధానం ఎలా ఉంటుంది, వచ్చినటువంటి వెహికల్స్ వర్క్షాప్ ఎలా చేస్తారు ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న హాయ్. హాయ్, చెప్పండి, మీ జావాకి సంబంధించి ఈ యొక్క సర్వీస్లో ఈ వర్క్షాప్లో స్పెషల్ ఏంటి అసలు? ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ వర్క్షాప్. హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్ అన్ని కంపెనీ టూల్స్ని యూస్ చేస్తాము. యాజ్ పర్ కంపెనీ నామ్సే యూస్ చేస్తాము. సో మన దగ్గరికి వచ్చేపటికి మొత్తం జావా కానీ, హెచ్డి కానీ, BSA కానీ అన్నిటికీ మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఈ సర్వీస్ చేసేటువంటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ట్రైన్డ్ అయ్యి ఉన్న వాళ్ళ, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చేటువంటి టెక్నీషియన్స్? లేదండి, ఫుల్లీ ట్రైన్డ్ టెక్నీషియన్స్. మనం మన దగ్గరికి అంటే వేరే సెగ్మెంట్ నుంచి మన దగ్గరికి వచ్చిన టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా మనం కంపెనీకి పంపించి, కంపెనీ ట్రైనింగ్ నుంచి వచ్చిన వాళ్ళు, కంపెనీ ట్రైన్డ్ మెకానిక్స్ అండ్ టెక్నీషియన్స్, కంపెనీ ట్రైన్డ్ టెక్నీషియన్స్, ఓవరాల్ స్టాఫ్ కూడా ట్రైన్డే. ఓన్లీ ట్రైన్డ్ వరకేనా లేదా సర్టిఫైడ్? సర్టిఫైడ్, ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ ఫ్రమ్ జావా ఎస్డి అండ్ బిఎస్ఏ. దిస్ ఈస్ ఈ మూడు కొలాబరేట్ అయ్యి ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి ఒకే ట్రైనింగ్ సెంటర్ నుంచి మనకు సర్టిఫికేషన్ వస్తుంది. మేజర్గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, కస్టమర్ ఇచ్చినటువంటి టైం నుంచి సర్వీస్కి ఏ టైంకి అయితే ఇస్తాడో, తర్వాత మళ్ళీ ఇచ్చే టైంకినో మీరు వాళ్ళకి చెప్పే టైంకి తర్వాత డెలివరీ చేసే టైంకి వ్యత్యాసం ఉంటుంది బాగా ఎక్కువ షోరూమ్స్ అన్నిటిలో కూడా. మరి మీ దగ్గర ఎలా ఉంటుంది? మనం 100% ఏంటంటే, ఇప్పుడు మనం ట్రై చేసేది ఏంటంటే, ఇక్కడ మేము చేసేది 100% మనం ఇచ్చిన ఏదైతే డౌన్ టైం కస్టమర్కి ఇస్తామో అదే డౌన్ టైంలో మనం డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. 99.9% మనం కస్టమర్కి ఇన్ టైంలో ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఇన్ టైంలో ఇస్తాం. మన దగ్గర స్పేర్ పార్ట్స్ కూడా జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన దగ్గర రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని ఒక సర్వీస్ ఉంది. సో మనం పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఇస్తాం కస్టమర్కి. రోడ్ సైడ్ అంటే ఎక్కడైనా వెహికల్ ఆగినా సరే మీకు టెక్నీషియన్ వెళ్ళడం? అవునండి, 100 కిలోమీటర్స్ లోపు ఎక్కడైనా వెహికల్ ఆగింది అనుకోండి, మనం దానికి సర్వీస్ ఇస్తాం, ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాం 100 కిలోమీటర్స్ లోపు. అది 100 కిలోమీటర్స్ క్రాస్ అయ్యి ఆగింది అనుకోండి, 100 కిలోమీటర్స్ క్రాస్ అయిన దానికి ఎంతైతే క్రాస్ అయిందో 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ పర్ కిలోమీటర్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తాం అంతే. 100 కిలోమీటర్స్ మనం సర్వీస్ ఉంది, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటారు దాన్ని. సో సర్వీస్ అయితే ఉంది. వారంటీ కూడా ఇన్ టైంలో వారంటీ యాజ్ పర్ కంపెనీ నామ్స్. కస్టమర్ జెన్యూన్గా సర్వీస్ ఉంటే వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. వారంటీ కూడా జెన్యూన్గా ఉంటుంది, సర్వీస్ జెన్యూన్గా ఉంటుంది, అన్నీ జెన్యూన్గా ఉంటాయి. మీ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ని సాటిస్ఫైడ్ చేసే విధంగా మీ యొక్క సర్వీస్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో 300 నుంచి మన దగ్గర 350, మన దగ్గర ఉన్న సెగ్మెంట్లో 650 సెగ్మెంట్ దాకా ఉన్నాయి వెహికల్స్. ఆల్రెడీ ట్రైన్ టెక్నీషియన్స్ కాబట్టి మనం 100% కస్టమర్ని సాటిస్ఫై చేయగలం అన్న నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా చేస్తాం. స్పేర్ పార్ట్స్ ఎప్పటికప్పుడు స్పేర్ పార్ట్స్ అవసరమైనటువంటి స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా అవైలబిలిటీగా ఉంటాయా? లేదంటే చాలా షోరూమ్స్లో ఏంటంటే పార్ట్ ఆర్డర్ పెట్టాము రావాలి కొంచెం లేట్ అవుతుంది అనేటువంటి రీజన్స్ ఎక్కువ వినపడుతూ ఉంటాయి. అవును, ఇది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ అన్ని షోరూమ్స్లో కూడా నేను కూడా దాన్ని సఫర్ అయ్యాను ప్రీవియస్ నా బైక్ కూడా. విషయం ఏంటంటే, మన దగ్గర మనం 90%, మనం 90-99% మనం స్పేర్స్ అన్ని జెన్యూన్గా ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. మా సార్ కూడా అదే ప్లాన్ చేస్తున్నారు. స్పేర్ పార్ట్స్ అయితే మాత్రం అవైలబిలిటీ 100% ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కస్టమర్ ఏదన్నా ప్రాబ్లం తెలియక ఆ సర్వీస్కి వెహికల్ అప్పచెప్పినప్పుడు ఆ సర్వీస్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో లేదా మేనేజర్స్ ఇష్యూ ఏంటనేది తెలియట్లేదు అని కాస్త టైం పొడిగిస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. కాస్త జనాల్లో కూడా ఈ నానుడు ఎక్కువ ఉంటుంది. కంప్లైంట్ ఏంటో తెలియట్లేదు, అది చెక్ చేశారంటున్నారు, ఇది చెక్ చేశారంటున్నారు, అది అవ్వలేదు, అది కాదు, ఇది మార్చాం, అది కాదు అని చెప్పేసి కొన్ని రోజులు గడపడం, కాస్త కస్టమర్ విసిగిపోయేంతలాగా కూడా ఉంటుంది ఇష్యూ గురించి తెలియక. ఏంటంటే ఇప్పుడు ఏదైనా కరెంట్ కంప్లైంట్ ఏదైనా వచ్చినా సరే, లేదా ఇంజిన్లో మ్యాగ్నెట్ కంప్లైంట్ ఏదోటి వస్తూ ఉంటుంది, దానికి బాడీలో ఉన్నటువంటి వైరింగ్ అంతా చెక్ చేస్తున్నాం అంటారు, లేదంటే మ్యాగ్నెట్ నుంచి వచ్చేటువంటి కరెంట్ సప్లై రావట్లేదు అంటారు, లేదంటే ఉన్నటువంటి కాయిల్స్ చెక్ చేస్తున్నాం. ఇలాంటి ఎక్కువ కంప్లైంట్స్ కస్టమర్కి వినిపిస్తూ ఉంటాయి. మీ దగ్గర మరి దీనికి సంబంధించి ఇది కూడా మీరు అడిగింది మంచి క్వశ్చనే. ఎందుకంటే ఈ BS6 సెగ్మెంట్లోకి వచ్చేపాటికి ఈ మన కంపెనీ నుంచి ట్రైనింగ్ ఇస్తారు, కానీ టెక్నీషియన్స్ మరి ఆ టెక్నీషియన్స్ ప్రాబ్లమో కంపెనీ ప్రాబ్లమో మాకైతే తెలియదు. మా టెక్నీషియన్స్ అయితే మాత్రం కంప్లీట్గా. ఇంకోటి ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, కంపెనీ ఇంజనీర్స్ నుంచి కూడా మాకు బాగా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే, కంపెనీ ఇంజనీర్స్ బాగా సపోర్టివ్ ఇంజనీర్స్. సో మనకి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం 90% రాదు, 90 కాదు 100% రాదు. ఎందుకంటే ఆల్రెడీ మా వాళ్ళు వైరింగ్ మీద, BS6 వైరింగ్ మీద, యాక్చువేటర్స్ మీద, ఈ సెన్సార్స్ మీద, ప్లస్ ఏమో ABS సిస్టమ్స్ మీద, అన్నిటి మీద మా వాళ్ళు పనిచేశారు ఇంతకుముందు కూడా. ఇప్పుడు ఈ సెగ్మెంట్లోకి వచ్చి ట్రైనింగ్ కూడా బాగా జరిగింది, ఈ ట్రైనింగ్, ఈ వెహికల్స్ ట్రైనింగ్. సో 100% మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. యాక్చువల్గా ఇప్పటివరకు ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఏలూరు జిల్లాలో సంబంధించి ఎక్కడ కూడా ఈ యొక్క సర్వీస్ అనేది లేదు.
చాలామంది వైజాగ్లో అలాగే ఇటు వచ్చి హైదరాబాద్లో వెహికల్స్ కొనుక్కోవడం కూడా జరిగింది. కానీ సర్వీస్ ఇక్కడ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అలాంటి వారికి ఇప్పుడు ఏలూరులో మీరు ప్రత్యేకించి జావా, బిఎస్సి, హెచ్డి 3 కంబైన్ చేసినటువంటి షోరూమ్ని ప్రారంభించారు. సర్వీస్ కూడా ఇక్కడే అవైలబిలిటీ చేశారు. మరి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వరకు ఏదైతే జావా వెహికల్స్ వాడుతున్నటువంటి జావా కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? జావా కస్టమర్స్కి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా అయితే వాళ్ళు సఫర్ అయ్యారు అని అయితే మాకు తెలియదు. ఎందుకంటే మేము కొత్తగా లాంచ్ చేసాం. ఈ లాస్ట్ మంత్ 31st లాంచ్ అయింది ఎస్ఆర్కే బైక్స్ అన్నది ఏలూరు. సో మనం ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వెహికల్ సేల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. మీకు కావాల్సిన కలర్ ఉంటుంది, కావాల్సిన బైక్ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం సేల్ ఇస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం బిఎస్ఏ కాడ నుంచి, అడ్వెంచర్స్ కాడ నుంచి, ప్లస్ ఎస్డి కాడ నుంచి, జావా కాడ నుంచి మొత్తం మన సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నిటికీ కంప్లీట్ సర్వీస్ ఇస్తాం. చాలా వరకు ఉన్నది ఏంటంటే వారంటీ, మీకు ఈ పార్ట్కి వారంటీ ఉంది, ఈ పార్ట్కి వారంటీ లేదు. మీరు కస్టమర్ ఆ బండి కొన్నప్పుడే దీనికి పెట్టలేదు మా సేల్స్ వాళ్ళు, మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. మరి మీ దగ్గర అలాంటి ఇష్యూస్ ఏమన్నా స్టార్ట్ అవుతాయి అంటారా? ఖచ్చితంగా వారంటీలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఇష్యూస్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కింద ఉన్న మనకి సేల్స్ స్టాఫ్ కాడ నుంచి మేము ఫస్ట్ డెలివరీ ఇచ్చేటప్పుడే మనం పీడిఐ ఏదైతే పీడిఐ మనం చేస్తామో అది వర్క్షాప్ నుంచి మనం పీడిఐ చేపిస్తాము. అప్పుడు వర్క్షాప్ నుంచి పీడిఐ చేపించేటప్పుడే వారంటీ నామ్స్ అన్ని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ వారంటీలో అంటే యాక్చువల్గా మనకి ఇంతకుముందు ప్రీవియస్ మన జావాలో 2+2 ఉండేదండి. 2+2 అంటే కంపెనీ 2 years ఇచ్చేది. 2 years మనం పర్చేస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీ ఏం చేస్తుందంటే 2+2 4 ఇస్తుంది. ఇంకో 2 years కూడా అంటే 6 years వారంటీ ఉంటుంది. అంటే 6 years కస్టమర్ మాతో పాటు కలిసి నడవచ్చు సర్వీస్ ట్రాక్ కరెక్ట్గా ఉంటే. 4 years అయితే కంపెనీకి మేమే ఫుల్ సపోర్ట్, అదే కస్టమర్కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది కంపెనీ. ఆయన పర్చేస్ చేసుకునే దాన్ని బట్టి 5th year కూడా పర్చేస్ చేసుకోవచ్చు, 6th year కూడా పర్చేస్ చేసుకోవచ్చు వారంటీ. ఆయన పర్చేస్ చేసుకునే దాన్ని బట్టి మేము ఆయనతో పాటే ఉంటాం. 6 years కస్టమర్ మనతో పాటే ఉంటారు. వారంటీలో ఎటువంటి ఇష్యూస్ రావు. 100% మేము వచ్చే పార్ట్ని ఏది కూడా కస్టమర్కి ఇవ్వకుండా ఉన్నాం, ఖచ్చితంగా ఇస్తాం. ఫైనల్గా జావా, బిఎస్ఏ, హెచ్డి బాగా కాస్ట్లీ వెహికల్స్. ఈ కాస్ట్లీ వెహికల్స్ కూడా స్పేర్స్ సాధారణ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు కూడా వెహికల్ కొనే ముందే అమ్మో అది పోతే మళ్ళీ కొనడానికి ఎంత అవుతుందంటే పార్ట్ ఏదన్నా పోతే ఇంకా దానికి మించి ఏమన్నా ఎక్కువ అవుతుంది అనుకునే భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి వారికి ఏం చెప్తారు? కస్టమర్ అనే ఇప్పుడు ఈ కాస్ట్ అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ప్రీమియం బైక్స్ 99% ఇప్పుడు మనం ఇచ్చే ప్రీమియం బైక్స్లో మా జావాలో, నేను వేరే వెహికల్ గురించి అయితే మాట్లాడను, మా జావాలో అయితే మాత్రం ఇప్పుడు దాకా మాది స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పుడు దాకా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు వచ్చిన కొత్త సెగ్మెంట్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా 4 years + 2 years 6 years వారంటీ ఉంది కాబట్టి కస్టమరు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,